మా అమ్మగారు మా నాన్నగారు దాచిపెట్టి ఉంచిన చిల్లర ఇదంతా. ఇప్పుడు ఇందులో ఎన్ని పాత ఉన్నాయి, ఎన్ని కొత్త ఉన్నాయి అన్నీ ఏరుతున్నాను అన్నమాట. ఇదంతా చిల్లర ఏరుతూ ₹2 కాసులు ఒక చోట, ₹5 కాసులు ఒక చోట, ఇలా ₹2 కాసులు ఒక చోట, ఇలా రూపాయి కాసులు ఒక చోట పెడుతున్నాను. 5 పైసలు, 5 పైసలు, ఇవన్నీ పావలాలు 25 పైసలు, ఇవన్నీ ₹10, 50 పైసలు, ఇవన్నీ 5 పైసలు, ఇవి 10 పైసలు, ఇది బేడ, ఇది 20 పైసలు. ఇది పూర్వకాలం ₹2 నోటు. మా అమ్మమ్మ గారు దాచి ఉంచారు. ఇది ₹5 నోటు. మా చిన్నప్పుడు మా అమ్మగారు విజయవాడ వెళ్ళేటప్పుడు టికెట్లు తీసుకున్నారు ఇలాగా, విజయవాడ నుంచి సామర్లకోట. అప్పుడు ఎంత అమ్మాయి టికెట్ ఇది? ఇలా ఉండేవి చిన్నప్పుడు టికెట్లు. ₹3 ఉంది దీని మీద. అవును, విజయవాడ నుంచి సామర్లకోట. ఇదేంటి? ఇది ఈ పెట్టేంటి? అమ్మమ్మ పెట్టా. అమ్మమ్మ పెట్టంటే ఇదేంటిది? అప్పటి నుంచి మూట ఇప్పలేదు. ఇది ముడుపా? ఇవన్నీ అమ్మమ్మది పెట్టిన డబ్బులేనా? 5 పైసలు, 10 పైసలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఈ చెంచా ఏంటి? ఈ చెంచా స్పూను చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకో 10 పైసలు ఉన్నాయి, 5 పైసలు ఉంది, 2 పైసలు ఉంది. అమ్మమ్మ దాచుకున్న డబ్బులు. పావలా, 20 పైసలు ఉంది. ఇదో 10 పైసలు. ఇందులో 10 పైసలు పావలాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేదో బాగా చిన్నగా ఉంది. ఇది కానియా? ఇది ఒకటేనా ఉంది? దీని మీద ఒకటేనా ఉంది? దమ్మిడియా? ఇంకో 1 పైసా, 1 పైసా కూడా ఉంది. ఇది 1 పైసా, 1 పైసా కూడా దాచింది అమ్మమ్మ. ఒకటి, 2, 3 పైసలు. 1, 2, 3, 5 పైసలు. దమ్మిడి, దమ్మిడి అనేవారట వీటిని. సరిగా కనబడట్లేదు ఏమి. తోమి చూద్దాం తర్వాత. 20 పైసలు, 10 పైసలు, 10 పైసలు ఇలా కూడా ఉండేవి. ఇదొక 10 పైసలు, ఇదొక 10 పైసలు. ఇది 25 పైసలు. పావలా, ఇవన్నీ మా అమ్మమ్మ గారు దాచుకున్నారు. అంటే సుమారు ఒక 80 సంవత్సరాలు అయి ఉంటాయా దాచుకుని? 40 సంవత్సరాలు అయి ఉంటాయా?
ఇది కూడా మా అమ్మమ్మ గారి బాక్స్. ఇది మా అమ్మమ్మ గారు కట్టుకున్న ముడుపు దేవుడికి. ఇది 1975 సంవత్సరంలో రూపాయి. చాలా భద్రంగా దాచిపెట్టి ఉంచారు. ఇది ఎన్నో సంవత్సరమో తెలియదు. ఇది బహుశా 2 రూపాయలు కాసు అయ్యి ఉండాలి. సంవత్సరం తెలియదు. ఇది పంతొమ్మిది వందల 81 ఇది 1981 సంవత్సరం రూపాయి. ఇది ఒక 5 రూపాయల నోటు. వీటినన్నింటినీ భద్రంగా దాచి ఉంచారు మా అమ్మగారు, మా నాన్నగారు. ఇది 5 రూపాయల నోటు. మనకు తెలియకుండానే మనం వాడినవన్నీ కూడా నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. వాటి స్థానంలో కొత్త డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇది పాత 100 రూపాయల నోటు. ఇది AD 92 అని ఉంది దీని మీద. ఎన్నో సంవత్సరం అనేది పర్టికులర్గా తెలియట్లేదు. ఇంకో తెలుగులో 100 రూపాయలు అని చెప్పి లాస్ట్లో ఉంది చూడండి. ఇంత పెద్ద కాగితాలు ఉండేవి. ఇది 1987 సంవత్సరంలో నోటు. ఇది 1986 సంవత్సరంలో నోటు. ఈ రూపాయి నోట్లు పాతవి.